తిరుమల శేషాచలం అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగింది. శ్రీవారి పాదాలు శిలాతోరణం వెళ్లే అటవీ ప్రాంతంలో చెలరేగిన మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. దీంతో సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని 2 ఫైర్ ఇంజిన్స్ తో మంటలార్పుతున్నారు. తిరుమల శ్రీవారి పాదాల దగ్గర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో 100 మీటర్ల మేర అటవీ ప్రాంతం అగ్నికి ఆహుతవుతోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. సుమిత్ర, తిరుమలకు సమీపంలోని శిలాతోరణము, అదేవిధంగా శ్రీవారు పాదాలు ఆ అటవీ ప్రాంతంలో ఇవాళ మధ్యాహ్నం ఉన్నట్లుండిగా అటవీ ప్రాంతంలో మంటలు వ్యాపించాయి. దీంతో అప్రమత్తమైన టీటీడీ ఫారెస్ట్, అదేవిధంగా ప్రభుత్వ అటవీ శాఖలు ఫైర్ కి సమాచారం అందివ్వడంతో వాళ్ళు 2 ఫైర్ ఇంజన్ల సాయంతో అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంగా 100 మీటర్ల మేర ఈ అటవీ ప్రాంతం అనేది దగ్ధమైంది. పూర్తిగా ఆ ప్రాంతం అంతా దగ్ధం కావడంతో మంటలను ఫారెస్ట్, ఇటు అటవీ శాఖ వాళ్ళు, ఫైర్ సిబ్బంది వీళ్ళందరూ కూడా మంటలను అదుపు చేయడం జరిగింది. మొత్తం ఈ వేసవి అంటేనే ఫారెస్ట్ లో విపరీతంగా ఇటువంటి అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటుంటాయి. అయితే ఇటీవల టీటీడీ అటవీ శాఖ, ప్రభుత్వ అటవీ శాఖలు తీసుకున్న జాగ్రత్తల కారణంగా ఇటీవల కాలంలో ఇటువంటి ప్రమాదాలన్నిటివి బాగా తగ్గిపోయాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ వేసవిలో ఇదే ఇటువంటి తొలి ప్రమాదంగా చెప్పుకోవచ్చు సుమిత్ర. అంటే ప్రస్తుతం అక్కడ పరిస్థితి అదుపులోకి వచ్చేసింది అనుకోవచ్చా శ్రీనివాస్? పూర్తిగా అదుపులోకి తెచ్చారు అగ్నిమాపక సిబ్బంది. గత గంట పాటు శ్రమించి పూర్తిగా ఈ మంటలను అయితే అదుపు చేశారు. ప్రస్తుతానికి పరిస్థితి అయితే చక్కబడింది సుమిత్ర. థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ద అప్డేట్స్. ఈ